ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ఈ 2026 సంవత్సరం జూలై 14వ తారీఖున మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మంగళవారంతో కూడిన ఆషాఢ అమావాస్య. ఇక ఈ ఆషాఢ అమావాస్య ఎంతో విశేషవంతమైనదని పండితులు చెబుతున్నారు. ఇక విశేషమైనటువంటి ఎంతో శక్తులు కలిగిన ఈ ఆషాఢ అమావాస్య మంగళవారంతో కూడిన అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే గనక మీకుండేటటువంటి జన్మ జన్మల దరిద్రాలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఖచ్చితంగా 24 గంటల్లో అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమని పండితులు చెబుతున్నారు. ఇక ఈ జూలై 14వ తారీఖున మంగళవారం రోజున ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక అమావాస్యలోకెల్లా అత్యంత మహిమాన్వితమైన ఆషాఢ అమావాస్య రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎంతో విశేషమైనదని చెప్పబడుతుంది. ముఖ్యంగా ఈ జూలై 14వ తారీఖున ఈ సంవత్సరంలో మంగళవారం రోజున మనకు ఈసారి అమావాస్య రాబోతూ ఉంది. ఇక ఇంతటి విశేషవంతమైన మంగళవారంతో కూడిన ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవికి చేసేటటువంటి పూజల వల్ల జీవితంలో ఉన్న దరిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా 24 గంటల్లో అష్టైశ్వర్యాలు అద్భుతంగా పొందుకుంటారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం తిథుల్లో ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున పితృతర్పణాలు తప్పనిసరిగా చెయ్యాలి. గతించిన తల్లిదండ్రులకు తర్పణంగా చెయ్యాలి. అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అదేవిధంగా తమ పితృదేవతల ప్రీతి కోసం ఏదైనా దాన ధర్మాలు కూడా చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం వల్ల జీవులందరూ కూడా పడేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేసే శక్తి ఆ మహా శివుడికి మాత్రమే ఉంటుంది. శివనామాలు కానీ శివ స్తోత్రాలు కానీ శని పీడల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఆ భగవంతుణ్ణి రక్షించమని వేడుకోవడం శాస్త్రాల్లో చెప్పబడింది. ఇలా చేస్తే కనుక సకల శని దోషాలు నివారించబడతాయని మన పురాణాల్లో, ఇతిహాసాల్లో, అలాగే మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. మరి ఇంతటి విశేషవంతమైన పూజలు ఈ జూలై 14వ తారీఖున మంగళవారంతో కూడిన ఆషాఢ అమావాస్య రోజున చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుకుంటారు. ముఖ్యంగా ఈ జూలై 14వ తారీఖున మంగళవారం రోజున రాబోతున్నటువంటి ఆషాఢ అమావాస్య ఎంతో శక్తివంతమైందని పండితులు వివరిస్తున్నారు. ఇక ఇంతటి విశేషవంతమైన రోజున లక్ష్మీదేవి అలాగే దుర్గామాతకు ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజున ఆ దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా ఈ ఆషాఢ అమావాస్య ఎంతో విశేషమైనది చెబుతారు. అంతేకాకుండా ఈ ఆషాఢ అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం శీఘ్రంగా పొందుకోవచ్చని, అంతేకాకుండా ఈ విధంగా చేయడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇంతటి విశేషవంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ పిల్లలకు ఉన్నటువంటి జన్మ జన్మల పాపకర్మ, దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోయి ముఖ్యంగా వారికి ఉండేటటువంటి నర దృష్టి, నర పీడ, నరఘోష అన్నీ కూడా తొలగిపోయి మీ పిల్లల్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంతా తొలగిపోయి వారి జీవితంలో ఖచ్చితంగా అభ్యున్నతిని సాధించుకుంటారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటూ వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. వారికి పట్టినటువంటి దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. వారి జీవితంలో చాలా అంటే చాలా బాగుపడతారు. ఇక మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే చదువుల్లో ముందు ఉండాలన్నా, పెద్దవారైతే వారు చేస్తున్న కెరీర్లో, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. మీ పిల్లలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నా కూడా, అలాగే మీ పిల్లలు బాగా చదువుకుంటున్నా కూడా కొంతమంది ఓర్వలేరు. ఒకవేళ మీ పిల్లలకు దిష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకు ఈ విధంగా జరుగుతూ ఉంటే మీరు మీ ఇంట్లో ఈ పరిహారాన్ని మీరొక్కరే చేసుకోవచ్చు. మీ కొడుకులపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, నరపీడ, నరఘోష అంతా కూడా తొలగిపోతాయి. మీ పిల్లలకు మంచి మానసికమైన ఆరోగ్యం, ఉల్లాసం కలుగుతుంది. ఇక ఈ
జూలై 14వ తారీఖున మంగళవారం రోజున ఆషాఢ అమావాస్య తిథిలో సాయంత్రం సూర్యాస్తమం సమయం తర్వాత అంటే 6 గంటల 30 నిమిషాల తర్వాత మీ ఇంట్లో మీ పిల్లలకు ఈ చిన్న పరిహారము ఈ విధంగా చేసుకోండి. అది ఏమిటి అంటే గనక మీ పిల్లలకు మీ ఇంట్లో కోడిగుడ్డుతో దిష్టి తీయాలి. కోడిగుడ్డుతో దిష్టి తీస్తే గనక మీ పిల్లలపైన ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, నరపీడ, నకారాత్మక శక్తి, ఓర్వలేని ఎవరైతే ఓర్వలేని కళ్ళు ఉంటాయో, కుళ్ళుకుంటారో మన చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారి దిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక దిష్టి ఎలా తీయాలి అంటే చక్కగా మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టండి. ఎడమ చేతిలో కొంచెం కల్లుపు తీసుకొని, అలాగే ఒక కోడిగుడ్డును తీసుకొని 11 సార్లు మీ పిల్లాడి చుట్టూ యాంటీ క్లాక్‌వైస్ అంటే అపశవ్య దిశగా 11 సార్లు, క్లాక్‌వైస్ దిశగా అంటే సవ్య దిశలో 11 సార్లు తిప్పండి. ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, చుట్టుపక్కల వాళ్ళ దిష్టి, చుట్టాల దిష్టి, బంధువుల దిష్టి, ఓర్వలేని వారి దిష్టి, అందరి దిష్టి పోవాలని చెప్పండి. ఇక దిష్టి అంతా పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఆ దిష్టి తీసేసిన ఉప్పు అలాగే కోడిగుడ్డుని ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేసి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మీ ఇంట్లోకి వచ్చే ముందు నీళ్లతో కళ్ళను కడుక్కొని తలపైన నీళ్లను చల్లుకొని ఇంట్లోకి వచ్చేసిన తర్వాత బట్టలు మార్చేసుకోండి. ఇక మీ పిల్లలపైన ఉండే దిష్టి అంతా పూర్తిగా తొలగిపోతుంది. మీ పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు. ఇక మీ పిల్లలపైన నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక దిష్టి, నరఘోష, నరపీడ, ఓర్వలేని కళ్ళు ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ పిల్లలు కూడా చిన్నపిల్లలైతే మారం చేయకుండా చక్కగా చదువుకుంటారు. పెద్దవారైతే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చలాకీగా, హుషారుగా తమ తమ పనులను చేసుకుంటారు. జీవితంలో వారు ఎదుగుదలను వారే కళ్ళారా చూస్తారు. ఎందుకంటే ఎంతో శక్తివంతమైన, అతీంద్రియ శక్తులు కలిగిన మంగళవారంతో కూడిన ఈ ఆషాఢ అమావాస్య రోజున మీరు మాత్రం ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా దేవతల యొక్క అనుగ్రహం కూడా మీ పిల్లలపైన విశేషంగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ పిల్లలు చిన్నపిల్లలు చదువుల్లో బాగా చదువుకుంటారు. పెద్ద పిల్లలైతే డబ్బులను బాగా సంపాదిస్తారు. ఇది కేవలం కొడుకులకు మాత్రమే కాదు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నటువంటి ఎవరికైనా సరే మీరు ఈ విధంగా ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ విధంగా దిష్టి తీసేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.